సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 98 కేబినెట్ భేటీలు నిర్వహించగా ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 18 సమావేశాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాలనా నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు, వాటి అమలుపై సమీక్ష నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిరంతరంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్స్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్ కాపీల రూపంలో అందించగా ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిపాలనా విభాగం నిర్వహించే ఈ ఫైళ్లన్నీ ఇకపై ఈ ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రతా పరంగా ఇది మెరుగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువస్తున్నారు. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రామ్దేవ్ బాబాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడ బీఎఫ్ఎస్టీ టూరిజం క్యాన్క్లేవ్లో పర్యాటక క్యారవాన్లను రామ్దేవ్ బాబాతో కలిసి ప్రారంభించారు. 30 సంవత్సరాలు రామ్దేవ్ బాబా తనకు తెలుసని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజానికంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్కు అన్ని చర్యలు చేపట్టామని, మున్ముందు నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. Naturopathy and also Ayurveda. You name any Ayurveda plant, he is an expert to tell the benefits out of it. This is exactly our Prime Minister is promoting today. And also, sometimes we are all doing, but he is doing differently with sustainability as a first condition. Sometimes we will do, sometimes people may not listen to us. With proof of concept, he has done extremely well. Recently, we conducted yoga in Visakhapatnam. 30 days, I promoted yoga in a big way. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణను నేటికి వాయిదా వేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. బనకచర్లపై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల తెలిపారు. బనకచర్లతో తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడతామన్నారు. అలాగే విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారన్నారు. పోలవరం ప్రాజెక్టును నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజీగా మార్చారని తెలిపారు. ఎత్తు 45 నుంచి 41 ఎత్తు తగ్గిస్తుంటే అడిగే ఒక్క మగాడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఒక్కడు కూడా నోరు విప్పలేదని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు ఒక్కడికి దమ్ము లేదని విమర్శించారు. 80,000 కుటుంబాలకు R&R నిధులు మిగిలించడానికి పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 3 పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు
ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. మొన్న వచ్చారు, యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. గత నెలలో కూడా 5,000 మంది ఉద్యోగాలను పీకేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో. ఉన్న నాయకులంతా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా తెలుగుదేశం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడడం లేదని విమర్శిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు నేత జగన్ పేరిట ఈ లేఖ కలకలం రేపింది. సీతక్క ఆదివాసీల గురించి ఆలోచించడం లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు మావోయిస్టులు. జీవో నెంబర్ 49తో కుమరంభీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తుందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యాటక రంగానికి ఏపీ అనువైన ప్రాంతం అన్నారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రాచీన ప్రదేశాలు ఉన్న ఏపీని పర్యాటక రంగంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. పర్యాటకానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి అని ఆహ్వానించారు. గత ప్రభుత్వం పర్యాటకాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలను వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే, గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ స్పష్టంగా కనబడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. హైదరాబాద్ పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన కేంద్రాలు సమూల మార్పులకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఈ కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఆ పేరును కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరును మార్చి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్లో పదవుల పంచాయతీ రచ్చకెక్కుతుంది. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఇదే నడుస్తుంది. పార్టీ స్టేట్ ఆఫీస్ అయిన గాంధీ భవన్లోనే దెబ్బలాటకు దిగుతున్నారు. హైదరాబాద్ డీసీసీ పదవి కోసం మలక్పేట కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లాఖాన్, మలక్పేట ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య గురువారం తోపులాట జరిగింది. డీసీసీ పదవి తనకే ఇవ్వాలంటూ అక్బర్ డిమాండ్ చేయగా ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇరు వర్గాలకు సంయమనం పాటించాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ఓవైపు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే గొడవ జరగడం చర్చనీయాంశమైంది.
గతంలో కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో నిరసనలు తెరపడం, గొడవలు పడడంతో అధిష్టానం సీరియస్ అయింది. ఇటీవల గొర్రెలను గాంధీ భవన్లోకి పంపి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తరచుగా గాంధీ భవన్ గొడవలకు కారణం అవడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. అయినా అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి సూచిస్తున్నారు. आपको बोल रहे हैं, रिक्वेस्ट कर रहे हैं, प्लीज आप जो बोल रहे हैं प्लीज सीनियर हमारा सीनियर ఇది వాడు ఆగదు నా నా మనిషి తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఐఐఎంసీకి రాయదుర్గులో 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో 2 పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పిటిషన్దారుల వాదనతో ఏకీభవించి ఐఐఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అయేషా తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా దానిపై నేడు విచారణ జరిగింది. సిబిఐ తుది నివేదిక ఎందుకు ఇవ్వడం లేదో తమకు తెలియడం లేదని, కేసును మూసివేయాలని చూస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయని అయేషా తల్లిదండ్రుల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తాము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని, ఈ కేసు విచారణలో సిబిఐ అమ్ముడుపోయిందన్న అనుమానం కలుగుతుందని అన్నారు. ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుంచి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే కొందరు బెయిల్పై బయట ఉండగా బెయిల్ దక్కని వారు అరెస్ట్ అవుతున్నారు. అయితే ఇలా అరెస్ట్ అయిన వారిపై మరిన్ని కేసులు నమోదు చేస్తూ వారు బయటికి రాకుండా ప్రభుత్వం పగడ్బందీగా వ్యవహరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాని కుమార్తె ఖాతాకు 70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణికుడిపై మహిళా కండక్టర్ దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లికార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్కు 200 రూపాయల నోటు ఇవ్వగా పెద్ద నోటు ఇస్తే ఎట్లా అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఘర్షణ తలెత్తింది. కనకదుర్గ కాలనీ వద్ద మహిళా కండక్టర్ వృద్ధుడిని బస్సు దింపేసి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ అయింది. మహిళా కండక్టర్ గతంలో కూడా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారని తెలుస్తుంది.
తాజా ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. ఉయ్యూరు డిపో ఇన్ఛార్జి డిఎం పెద్దిరాజు స్పందిస్తూ ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుడిపై దాడిని ఖండించారు. వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేయని అధికారులపై మండిపడ్డారు. ఇదివరకు ఆసుపత్రిలో ఇటువంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే వచ్చి ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది. పైనుంచి కింద పడింది. 10 into 12 సెంటీమీటర్స్ ఫీట్ 10 feet కూడా ఉండదు. 5 feet ఆ సైజులో మొత్తం కుర్చీలు కూడా కింద పడడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఎటువంటి సిబ్బంది కానీ పేషెంట్స్ కానీ లేకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. ఆ పెచ్చులు ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇమీడియట్గా రిపేర్ చేయడం, దాంతోపాటు మిగిలిన ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి దానికి వెంటనే రిపేర్ చేయడం వెంటనే. ఇది మనకు మీకు తెలిసిందే, కొత్త బిల్డింగ్ మనం షిఫ్ట్ అయ్యేలో కొన్ని సివిల్ వర్క్స్, మైనర్ వర్క్స్ అన్ని మేము వెంటనే ఎప్పుడు నోటీస్లోకి వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది మీరు చూస్తే దీని పక్కన కూడా ఒక సివిల్ వర్క్స్ మనం మిస్ అయ్యాయంటే పూర్తి ఏదైతే అక్కడ నోటీస్లోకి వచ్చినాయి అన్ని రిపేర్ చేయించేసినాము. ఇప్పుడు దీన్ని కూడా వెంటనే ఇమ్మీడియట్గా రిపేర్ చేసుకుంటాం. అట్లాంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు బయలుదేరతారు. అక్కడ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చెప్పారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారులు తెలిపారు. యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ రథయాత్ర జరగడం ఆనవాయితీ. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదర సోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతలు ముందుగా గొండిచ ఆలయానికి వెళ్లి అక్కడ కొంతకాలం గడుపుతారు. తర్వాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. జూలై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఎలానే పూరి జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా అప్రతిహాతంగా జరుగుతూనే ఉంది. બોડી બેલેન્સ જાળવવું અને જુદા જુદા జగన్నాథ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వాళ్ళ ఉదయం చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్లోని గోల్వాడలో రథయాత్రను నిర్వహించారు. నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణలుగా ఏనుగును తీసుకొచ్చారు. యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
డీజిల్ కల్తీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా తాకింది. కల్తీ డీజిల్ కొట్టడంతో కాన్వాయ్లోని 19 సార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. దీంతో గందరగోళం తలెత్తింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాలు డీజిల్ ట్యాంకులను తెరిచి చూశారు. అందులో నీళ్లు ఉండడంతో వారంతా షాక్ అయ్యారు. డీజిల్లో నీళ్లు కలిపి ఏకంగా సీఎం కాన్వాయ్నే బురిడి కట్టించిన గనుడు మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. डीआरपी लाइन इंदौर से गाड़ी लेके आए हम यहाँ डीआरपी लाइन में रतलाम में। कल सीएम साहब के काफिले में गाड़ी लगने वाली थी, तो हम क्योंकि हम इंदौर से चल के आए थे, हमारी गाड़ियों में डीजल काफ़ी फ्यूल कम हो गया था, तो फ्यूल डलवाने के लिए हम यहाँ पर भारत पेट्रोल पंप पर आए थे। तो यहाँ आने के बाद में हमने जैसे कि गाड़ी में डीजल डलवाया, सारी गाड़ियों में डीजल हमने फुल करवा लिया था। फुल करवाने के बाद में हमने एक दो गाड़ी हमने आगे लगाई, तो कुछ गाड़ी हमारी 1 किलोमीटर चली गई थी जो हाईवे पर बंद हो गई आगे, कुछ गाड़ी हमारी यहीं पर चलते चलते बंद हो गई। तो उसके बाद में हमने पेट्रोल पंप वालों से पूछा कि भैया कि हमारी गाड़ी में गाड़ियाँ बंद हो रही, तुम्हारी फ्यूल में मिस्टेक तो नहीं है? तो बोलता कि हमारी गाड़ी फ्यूल में कोई मिस्टेक नहीं है। फिर हमने उनके फ्यूल चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला उनके। उसके बाद में हमने फिर अधिकारी लोगों को बताया, तो कुछ अधिकारी वगैरह आए भी थे यहाँ पर। कितनी गाड़ियाँ जो बंद हो चुकी हैं? सर 19 गाड़ियाँ थी, 19 ही गाड़ियाँ बंद हो गई हैं। इस टाइम प्रॉब्लम ये है कि सर इसमें फ्यूल में पानी आ गया है, इसलिए गाड़ियाँ सारी बंद हो गई है। और इसमें मैं पंप की गलती मानता हूँ और यहाँ की जो स्टाफ है मैनेजमेंट है इनकी गलती मानता हूँ बस। तो ये क्या था, कहाँ लगने वाली थी गाड़ियाँ? ये सर सीएम साहब के काफिले में लगेगी गाड़ी। कितनी गाड़ियाँ थी? ये 19 गाड़ी है सर। आपका नाम बताइए। आनंद राव। ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రోడ్డు మార్గంలో బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సీఎం కాన్వాయ్ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్ను బయటకు తీగా సగానికి సగం అందులో నీరు కలిసినట్లుగా ఉంది. డీజిల్ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంకులో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్ పంపును తనిఖీ చేసి కల్తీని నిర్ధారించారు. ఆ బంకును సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీఎం ప్రయాణం కోసం ఇందౌర్ నుంచి మరో వాహన శ్రేణిని తెప్పించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మైసూర్లో పులుల మరణం సంచలనంగా మారింది. మహదేవశ్వర వైల్డ్ లైఫ్ సంరక్షణ కేంద్రంలో 5 పులులు మృత్యువాత పడ్డాయి. అటవీశాఖ పోలీసుల అధికారులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. పులుల మృతికి కారణాలపై ఆరా తీస్తున్నారు. విషప్రయోగం జరిగిందా లేదా మరేదైనా కారణం అనే దానిపై దృష్టి పెట్టారు. ఒకేసారి 5 పులులు చనిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా కాంగ్రా జిల్లాలో 3 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. కాంగ్రాతో పాటు కులు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయన్నారు. ఈ వరదల్లో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. కేంద్ర రాష్ట్ర రెస్క్యూ బృందాలు కలిసి ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల కారణంగా చాలామంది కొట్టుకుపోయారని, సహాయక చర్యలు వేగంగా ప్రారంభించామని కాంగ్రా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శాలిని అగ్నిహోత్ర వెల్లడించారు. మిస్సింగ్ అయిన వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గాలింపు చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు 24 గంటల సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జూన్ 25 నుంచి జూలై 1 మధ్య హిమాచల్ ప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 29న రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉనా, బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చంబా, కులు, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరద నీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 ప్రాంతాల్లో మొత్తం 80 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతైనట్లు తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.